ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి? అమ్మా శుభప్రద, శుభప్రద, అమ్మా అమ్మా శుభప్రద, అమ్మా ఏమైందమ్మా? రా రా అమ్మా, అలా కూర్చుందు గాని రా రా అమ్మా. మెల్లగా మెల్లగా కూర్చో కూర్చో. నువ్వు నీళ్లు తీసుకొని రా. అమ్మా అమ్మా శుభప్రద, ఏమైందమ్మా? అమ్మా అమ్మా ఎందుకు ఇలా అయిపోయావమ్మా? కంగారు పడకండి. ఈరోజు ఈవిడ ఉపవాసం ఉన్నారు. దాంతో కాస్త నీరసం వచ్చి కళ్ళు తిరుగుంటాయి, అంతేనండి. అమ్మా తల్లి. అయ్యగారు మంచినీళ్ళు ఇటీ, ఇదిగో తాగమ్మా, నీళ్లు తాగు, తాగు. అమ్మా జాగ్రత్త జాగ్రత్త అమ్మా. ఇంకొంచెం తాగండి, ఉండండి. అమ్మా శుభప్రద, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు నాన్నా. ఎన్నాళ్ళైంది తల్లి నిన్ను చూసి. ఇవాళ్ళొస్తావు రేపొస్తావని కళ్ళల్లో ఒత్తులేసుకుని నీకోసం ఎదురు చూశానమ్మా. ఇప్పటికీ తండ్రి మీద నీకు దయ కలిగిందన్నమాట. ఎంత మాట నాన్నా. నిన్ను ఎప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ప్రాణం లాగేస్తున్నా కూడా వచ్చే అవకాశం లేక కన్నీటితో ఆగిపోయానే తప్ప కన్న తండ్రి మీద ప్రేమ లేక కాదు నాన్నా. అయ్యో, నా కూతురు గురించి నాకు తెలీదా తల్లి? కాకపోతే మీ అందరితో కలిసుండలేకపోతున్నాననే బాధతో అలా మాట్లాడానంతే. అంతే అంతేనమ్మా. అదేంటి, మీరు తండ్రి కూతుళ్ళే కదా, ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తున్నట్టు అలా మాట్లాడుకుంటున్నారేంటి? అరే, మైథిలి ఉన్న విషయమే మర్చిపోయాను. నేను నాన్నను కలిసిన విషయం ఈ అమ్మాయికి తెలిసిపోయింది. రేపు ఇంట్లో వాళ్ళకి చెప్తే అంటే మా ఇంట్లో కొన్ని కుటుంబ సమస్యలున్నాయి మైథిలి. అందుకే నాన్న విడిగా ఉంటున్నారు. మా అమ్మకి నాన్నకి అర్థమైందండి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కలుస్తున్నారంటే ఈయన్ని కలవడం వాళ్ళకి ఇష్టం లేదు అని. అవునమ్మా, గతం తాలూకు గాయం వల్ల నేను నా కుటుంబానికి దూరమయ్యాను. ఎవరూ నాతో కలవకపోయినా నా కూతురు మాత్రం ప్రతి పుట్టినరోజుకు వచ్చి ఈ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆ ఆనందాన్నిచ్చి వెళ్ళిపోతుంది. ఓ, అయితే ఈరోజు మీ పుట్టినరోజు అన్నమాట. పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.